హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శిబిరం వ్లాగ్స్. ఈ రోజు మనాలిలో డే 2 అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది అయితే చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇప్పటి వరకు టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. సో నిన్న అలాగే లేట్ అయిపోవడం, మాకు టిఫిన్ టైంకి అవ్వలేదు, బయటకు వెళ్ళిపోయాం హోటల్ నుంచి. సో అందుకని ఇది మా హోటల్లో ఫ్రెండ్ అనమాట. ఇక్కడికి ఎవరైనా వచ్చినట్టుగా అయితే మాత్రం కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు ఏదో ఎండగా ఉంది కాబట్టి ఇలా ఉన్నాం, కానీ అక్కడికి వెళ్ళక గట్టిగా ఉంది. ఇడ్లీ లేదా? మరి మీరు ఏం తింటున్నారు? మ్యాగీ. ఉప్మాలా ఉంది. ప్లేన్ దోశ. ఏదైనా తినాలి అని అంటే ఇలా లైన్ గానే ఉంది అని అంటే అమ్మ దానికన్నా అక్కడ ఉన్న వాటికి అడ్జస్ట్ అవుదామని చెప్పేసి ఇలాగ పూరి అయితే తీసుకున్నాను అనమాట. ఎండ అయితే మాత్రం మొహం మీద కావాలనే కొడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. కానీ ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఫొటోస్ కి అయితే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నా ఫొటోస్ అయితే చాలా అంటే చాలా తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అబ్బా. వ్యూ చాలా బాగుందబ్బా. రావట్లేదు, అదో వచ్చారు కాఫీ తెచ్చుకున్నారు. చిన్నగాడిని అయితే ఫుల్ ఇటు వచ్చింది తినడం నిదానంగానే తిన్నా. ఇప్పుడు స్టార్ట్ అవ్వడం మాత్రం కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అవుదామని హడావుడి అయిపోయాం అనమాట లాస్ట్ చేసి. ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి. మళ్ళీ మంచు దగ్గరికి వెళ్ళినా లైటింగ్ త్వరగా ఫెయిల్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ నైట్ త్వరగా అయిపోతుందేమో, ఎందుకంటే ఎండ ఎక్కువ ఏమి ఉండట్లేదు కదా. సో అందుకే ఎందుకంటే 100 సార్లు అన్నట్టున్నాను. బట్ ఇక్కడ మాత్రం మేము సాంగ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనుకోవద్దు. సాంగ్స్ అయితే పెట్టారు, బట్ అందులో ఒక్క సాంగ్ కూడా మాకు నచ్చింది లేదు, మాకు వచ్చింది లేదు. సో అది ఇరిటేట్ అవుతున్నాం అని చెప్పేసి మళ్ళీ మా సాంగ్స్ మేము పెట్టుకున్నాం. బట్ కాపీరైట్ పడుతుంది కాబట్టి అదైతే నేను చూపించలేకపోతున్నాను అనమాట, వినిపించలేకపోతున్నాను అనమాట. ఇక్కడ నేను పెట్టిన వీడియో అయితే చాలా చిన్నది, బట్ నేను తీసిన వీడియో క్లిప్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ మంచు అంతటిని బ్యాగ్ లో పట్టుకుని వచ్చేస్తే బాగుందని అనిపించింది. నిజంగా అంత బాగుంది. అంటే ఇంత ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినా సెకండ్ టైం వెళ్ళినా ఎన్నిసార్లు ఎన్నో ప్లేసెస్కి వెళ్ళినా సరే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్ గానే ఫీల్ అవుతారు కూడా. చిన్నగాడు చూసారా ఎంత బాగా ఆడుకున్నాడో. అంటే ఫస్ట్ అంతా బాగానే ఆడింది, తర్వాత చేసి చలికి మరి మామూలుగా లేదు. సో అందుకని తన్ని ఇక్కడ ఒక మ్యాగీ సెంటర్ లా ఉందన్నమాట. సో ఆ మ్యాగీ అక్కడ ఒక హట్ లా ఉంటే అందులో పెట్టేసాం అనమాట. వాడిని బుడిని కూర్చోబెట్టి మళ్ళీ మేము కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బుడి వాళ్ళు కూడా వచ్చి యాడ్ అయ్యారు. అంటే ఒకేసారి మనం ఎంతసేపు ఉండిపోతే అంతసేపు పిల్లల్ని అయితే ఉంచలేం కాబట్టి కొంచెం అలా షిఫ్ట్ చేసాం అనమాట. ఈ తిప్పలన్నీ అయితే మాత్రం మంచి ఫొటోస్ కోసం అండ్ స్లో మోషన్ వీడియోస్ కోసం అనమాట. అండ్ ఇప్పుడైతే ఫొటోస్కి అయితే పోజ్ ఇస్తున్నాను. నేను ఫుల్లీ సాటిస్ఫై అయిపోయాను. అన్ని ఫొటోస్ అయితే నా గ్యాలరీ అంతా ఫుల్ అయిపోయిన అన్ని తీసుకున్నాను. నిజంగా మంచి మంచి సాంగ్స్ అయితే గుర్తొస్తున్నాయి, బట్ అక్కడ రీల్స్ చేసేసే అంత నాకు అలా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. అండ్ అంత టైం కూడా లేదు, ఇంకా చాలా చూడాలి. అంతా ఎక్కడికి వెళ్ళినా అదే మంచు, బట్ ఇంకా చూడాలి అని. యాక్చువల్గా అయితే ఇక్కడ నాకు పార్ట్నర్ అయితే బుడియే నిజంగానా. అంటే అక్కడ ఫన్ చేసుకున్నది కానీ అంటే చాలా వీడియోస్ చాలా ఫొటోస్ బుడి నేను తీసుకున్నవి చాలా ఉన్నాయి. అండ్ చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, బట్ అవంతా కూడా పెడదామని అంటే చాలా 20 minutes 30 minutes వీడియో లాగా వచ్చేస్తుంది. సో అందుకే అంతా ఆల్మోస్ట్ చాలా చాలా కట్ చేసి పెడుతున్న వీడియో ఇది. నా మెమరీస్ చాలా అంటే చాలా క్రాప్ చేస్తాను, బట్ ఓకే ఇదైనా సరే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అనమాట. ఇంతలోపు మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చాము రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి. ఎంత వేడి మ్యాగీ తింటున్నా సరే చాలా అంటే చాలా చల్లగా అయిపోయింది. ఆ టేస్ట్ చల్లగా అయిపోతే తినలేం కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ చిల్ అవుతూ వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకు ఈ ప్లేస్ అయితే అంతగా సెట్ అయినట్టుగా అనిపించలేదు. అసలే నాకు కార్ పడదు. ఇంకా అందులోనే ఈ కార్ చూసారా ఇలా పడిపోయింది. ఇలాంటివి చూసేటప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఓకే బాయ్ బాయ్.
Please back. Be careful, soldier. Back. అసలు ఇక్కడ ఉన్న ప్లేస్ దగ్గర చాలా సాంగ్స్ గుర్తొస్తున్నాయి కానీ పాడడానికి నోరు రావట్లేదు, అడుగు కూడా పడట్లేదు. నేను రాముడిని అవుతా. ఫ్రెండ్స్, శ్వేత వాళ్ళు ఏదో చేయడానికని వెళ్ళారు అందరూ. గుడి నేను మాత్రం ఇక్కడ కాపలా కాస్త కూర్చున్నాం అనమాట. నా చేయి చూడండి ఎలా అయిపోయిందో. ఇలా అయినా ఎందుకు ఇలా ఉంచానంటే కేవలం వీడియోలు తీయడం కోసం, డెడికేషన్. ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇలాగే మంచిగా చిల్ అవుతూ ఉంటారు కదా. మబ్బు మహల్ లాగా వస్తే అసలు ఇలాంటి ప్లేసెస్కి రావడం కూడా వేస్ట్ అని అనిపిస్తుంది కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఒక రైడ్ బాగుంది, మంచి కిక్ అయితే ఇచ్చింది. బుడి నేను అయితే ఇక్కడ చాలానే కొట్టుకొని ఆడుకొని భలే ఎంజాయ్ చేసాం. బట్ ఆ క్లిప్ అంతా కట్ చేయాల్సి వస్తుంది, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇది కూడా నా వీడియోస్ అంటే ఫొటోస్ కోసం అని చెప్పేసి. సో ఫైనల్ గా అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్ గా మేము ఇప్పుడు ఉన్నది చూడండి, ఇది అసలు యాక్చువల్ గా నార్మల్ గా ఈ మంచు కానీ లేకపోయిందంటే ఇదంతా వాటర్, అందుకే బాగా లోపలికి దిగిపోతున్నాం అనమాట. సో ఎక్కడ అడుగు వేసినా అమ్మో ఆచి తూచి అడుగు వేయాలి. నేను చెప్పేలో పడేలా ఉన్నాను. బట్ మీకు అక్కడ బ్రిడ్జ్ చూపిస్తాను, బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదనమాట, దట్టనమాట పాయింట్. సో ఇవాళ మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఫుల్గా తిరిగి తిరిగి ఈ మంచు కొండల్లో మేము కూడా మంచి అయిపోయాం. తిరగడం అంతా అయిపోయింది. సో ఫైనల్గా అయితే ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో తెలీదు. నెక్స్ట్ ఓపికలు ఉంటే ఎక్కడికైనా ప్లాన్ చేస్తాం. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ ఈ మంచులో ఉన్నామనంటే అది గట్టి సాహసం అనే చెప్పాలి. సో ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసి షేర్ చేసేసి మన వీడియోస్కి అయితే సపోర్ట్ అయితే చేసేయండి. బాయ్.